జ్యోతిష్య రత్నాకర డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం పద్మచారాణి గారు, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడాలని చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజులాగే మరి ఈ రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బలాలు బలహీనతలతో పాటు ఏ రంగాల్లో రాణిస్తారో తెలియజేస్తారా? చక్కగా. అయితే ఇవాళ పుట్టిన వాళ్ళ లక్షణాల్లో అతి ప్రధానంగా ఏంటంటే ఏ విషయంలోనైనా సరే వాళ్ళ క్రమశిక్షణ అనేది చాలా ఖచ్చితంగా కావాలి. రుజు మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ బలాలుగా చెప్పొచ్చు. అలాగే అందరితో కూడా చాలా ఆధిపత్యంగా ఉండడం అనేది, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడంలోనూ ఒక నాయకత్వ లక్షణాలు వీళ్ళల్లో మనం ప్రస్ఫుటంగా చూసే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే వీళ్ళకుండే బలహీనతల్ని కూడా మనం చూసినట్లయితే వీళ్ళు ప్రతిదానికి కూడా ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే రుజు మార్గంలో ముందుకు పెడుతూ ఉంటారో దానివల్ల ఎన్నో రకాలైన ఎదురు దెబ్బలు, వ్యక్తులతో కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి అది ఒక రకంగా ఇబ్బంది కిందనే చెప్పొచ్చు. తర్వాత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ చాలా అధికంగా ఉండడం బట్టి కూడా కొంత కోపం అనేది అనుకున్నవి వెంటనే జరగకపోతే కొంత ఇరిటేట్ అయ్యే స్వభావం అనేది వీళ్ళల్లో చిన్న చిన్న బలహీనతలుగా చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తను అనుకున్న వాటిల్లో అనుకున్నట్టు జరగకపోతే కొంత ఇబ్బందికరంగా మానసికంగా మారడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు అన్ని విషయాల్లో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి అధికంగా ఉండడం అనేది క్రమశిక్షణ, పట్టుదలకి మారిపోయారు. కాబట్టి అవతల వాళ్ళల్లో అవి గనక లేకపోతే వీళ్ళు తొందరగా డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్లయితే వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళు దేశ నాయకులుగా, తర్వాత మంచి స్థాయిల్లో ఉండడం అనేది, ప్రధానమైన స్థాయిలతో పాటుగా చక్కటి పోస్టులలో ఉండడము, ఏదైనా సరే కీలకమైన పోస్టులలో ఉండడం అనేది, అంటే పదవులలో ఉండడం అనేది వీళ్ళల్లో మనం గమనించుకోవచ్చు. అలాగే ఇది మాత్రమే కాకుండా ఇంకొంచెం తక్కువ స్థాయిలో కనుక చూసుకున్నా కూడా చాలామంది ఈ నెంబర్ బట్టి వీళ్ళ యొక్క ఫలితాల్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్గా, కొందరు తర్వాత డ్రైవర్స్గా, తర్వాత పెయింటర్స్గా కూడా రాణించే వాళ్ళు ఉంటారు. ఓకే అండి, మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సుధా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 9, 1990. 1990 అండి? అవునండి. నవంబర్ 9, 1990. పుట్టిన సమయం చెప్పండి. సంతానం కోసం ఎలా ఉందండి? ఓకే, సమస్య చెప్తారు కానీ ముందుగా నేను చెప్పింది వినండి. పుట్టిన సమయం చెప్పండి. నైట్ 7 to 8 మధ్యలో. రాత్రి 7 నుండి 8 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు? శ్రీకాకుళం. ఓకే, సమస్య చెప్పండి. సంతానం కొంచెం ప్రాబ్లం అవుతుందండి. 5 years మ్యారేజ్, కానీ మాటికి అబార్షన్స్ అయిపోతున్నాయి. అసలు ఏ దోషాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. కొంచెం గొడవలు గట్రా వస్తున్నాయండి. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మరి ఏ నక్షత్రం చూసుకుంటున్నారు ఇంతకీ? ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం చూసుకుంటున్నారా? ఓకే, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇక్కడ ఏంటంటే సంతానానికి సంబంధించి ఇబ్బందికరంగా ఉంది, చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటేనమ్మా ఇక్కడ నడిచే గ్రహస్థితి ఒకటి, దాని తోడ్పాటు ఉండాలి ఏ పనైనా జరగడానికి. దాంతోపాటుగా మీకు గ్రహస్థితిదే కాకుండా వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. బహుశా నేను అనుకోవడం ఏంటంటే మీ జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు అర్ధాష్టం శని అనేది కూడా స్టార్ట్ అయింది. ఇది దాదాపుగా 2011 నవంబర్ నుంచి 2.5 సంవత్సరాల పాటు దీని ప్రభావం ఉండడం ఒకటి. అలాగే నడిచే దశల్లో కూడా శుక్రమహాదశలో మీకు పెడుతున్నది కూడా కుజుడి యొక్క అంతర్దశ. ఇది 2013 ఫిబ్రవరి దాకా ఉంది. వీటన్నిటి రీత్యా ఎలా ఉంటుందంటే ఏ సమయంలోనైనా సరే మానసికంగా కొంచెం ఘర్షణాత్మకంగా ఉండడం అనేది, అలాగే దాంతోపాటుగా చేస్తున్న ప్రతి పనిలోనూ ఏదో రకమైన ఇబ్బందులు రావడము, ఆరోగ్యపరంగా ఊహించని ఇబ్బందులు మీరు ఫేస్ చేయడం అనేది కూడా ఇందులో మనకి ఇండికేషన్స్ కనబడుతున్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే అర్ధాష్టం శని అవుతుందో దానివల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు రేపు ఎంత లేదన్నా కనీసం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి దాకా ఇంకా కొంత కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మీకు రాహు రావడం అనేది జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా రాహు వచ్చిన తర్వాత కొంతవరకు బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఉంది. రెమెడీస్ కూడా పాటించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొట్టమొదటి ఏంటంటే మీరు ఉండే ఇంటికి ఏమన్నా నైరుతికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయన్నది గమనించుకోండి. నైరుతి తెగిపోవడం కానీ, నైరుతి పెరగడం కానీ, నైరుతిలో వీధి సూళ్ళ లాంటిది కానీ, లేకపోతే నైరుతి ముఖంతోనే ఇల్లు ఉండడం కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు. దాంతోపాటు పడమర కూడా అదే రకమైన ఇబ్బందులు మీకు కలిగిస్తుంది. అయితే మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి శనివారం దేవాలయ సందర్శన చేయడము, పెరుగుని
చిన్న కప్పు పెరుగైనా సరే వీలైనన్ని సార్లు శనివారం దానం చేయడం అనేది చేయండి అమ్మా. తప్పనిసరిగా బెనిఫిట్గా ఉంటుంది. శనికి సంబంధించి తైలాభిషేకాలు చేయించుకోండి రాగల 2 సంవత్సరాల్లో. ఇది మాత్రమే కాకుండా చేతికి ఏదైనా ఆల్రెడీ మీరు ఏదైనా డైమండ్ లాంటివి కానీ తెలియక ఇంకేదైనా స్టోన్స్ లాంటివి పెట్టుకున్నట్లయితే పచ్చ అయితే ఓకే మంచిదే, ఏదైనా ఇది డైమండ్ ఉంటే మాత్రం తీసేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో సుస్మిత హలో, అండి. నమస్కారం, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. సుస్మిత అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా అండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 5 అండి, చెప్పండి. 1982 అండి. ఓకే, జనవరి 5, 1982. ఉదయం 6 గంటల 1 నిమిషం అండి. ఉదయం 6 గంటల 1 నిమిషం అండి. అవునండి. ఇది మా ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? హలో, ఏ ఊర్లో పుట్టారండి? ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో అండి. ఓకే, సమస్య చెప్పండి. ఇది మా అన్నయ్యదండి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందానండి. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మరి? భరణి నక్షత్రం అండి. ఓకే, వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయ్. ఓకే, భరణి నక్షత్రం. మీరు గతంలో ఫోన్ చేశారా? చేసామండి. ఓకే, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వారి అభిప్రాయం చెప్తారు, వినండి. ఇప్పుడు ఏంటంటే నడుస్తున్న దశ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. 2012-13 మధ్య కొంత ఇబ్బందికరంగానే కనబడుతున్నట్టుగా ఉంది దీని యొక్క అంశాలు గమనించుకున్నట్లయితే. అయితే మీకు 2013 సెప్టెంబర్ దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ టైం అయితే ఇండికేషన్స్ అప్పుడు ఇంకా చక్కగా ఉంటాయి. మీరు చేయవలసింది అంటే ఉత్తరం కాకుండా చూసుకోండి. అతను ఉండేది ఉత్తరం అన్న ఒకటి, నైరుతి ఒకటి ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆ దిశలు కాకుండా ఉండడం ఒకటి. అలాగే దాంతోపాటుగా పెట్టుకోవాల్సిన స్టోన్ కూడా అంటే ఆల్రెడీ ఏదైనా చేతికి పచ్చ కానీ డైమండ్ లాంటివి కానీ ఏమైనా ఉంటే తీసేయండి. అవి ఏ రకంగానూ మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశాలు అనేవి లేవు కాబట్టి ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు, పుష్యరాగం ఈ 2 ధరించినా పర్వాలేదు, కెంపు మాత్రమే పెట్టుకున్నా పర్వాలేదు, ఇది పెట్టుకోవడం అనేది ఒకటి చేయండి. తర్వాత దీంతో పాటుగా ప్రతి బుధవారం దేవాలయ సందర్శన చేయండి. ఇవన్నీ కూడా మీరు చేసిన మీదట తనకి బెనిఫిషియల్ టైమ్గా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి బెనిఫిషియల్గా కనబడుతుంది. యాక్చువల్గా అయితే మాత్రం వివాహానికి సంబంధించిన దశ మెయిన్గా నడుస్తుంది. యాక్చువల్గా నడిచేది మాత్రం అదే. ఏ రకంగానూ అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనుల ప్రభావం లేదు కాబట్టి చాలా వరకు ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయండి. ఓకే అండి, చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాలు రాశారని ఒక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని భాస్కర్రావు గారు రాస్తున్నారు కాకినాడ నుంచి. వారి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1986 అక్టోబర్ 26వ తేదీ. 1986 అక్టోబర్ 26వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జన్మించారట. పద్మచారాణి గారికి నమస్కారాలు. నా పేరు భాస్కర్రావు. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. ఉద్యోగంలో స్థిరత్వం ఎప్పుడు వస్తుంది, భవిష్యత్తు చెప్పండి, అలాగే ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది చెప్తారా అంటూ రాస్తున్నారండి. ఓకే, వృత్తిపరమైన స్థిరత్వం గురించి మొట్టమొదటి మనం గమనించుకున్నట్లయితే నడుస్తున్న దశల్లో మనకు ఆల్రెడీ కూడా నడుస్తున్నది కేతు మహాదశ నడుస్తుంది. ఆ కేతువులో కూడా శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఒకటి. ఇక రెండో అంశం చూసుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే అర్ధాష్టమ శని అనేది నడుస్తుందో అర్ధాష్టమ శని వల్ల కూడా గురుబలం అనేది ఉంది. ఇక్కడ ఈ విషయంలో భయం లేదు. ఇక రెండోది వచ్చేప్పటికీ కేతువులో శుక్రుడు నడవడం, కేతు మీకు లాభస్థానంలోనే ఉండడం అనేది, ఆ శుక్రుడు వచ్చేసి మీకున్న స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే శుక్రుడు మీకు ఎంత వ్యయ స్థానంలో ఉండి రెట్రాగ్రేషన్లో ఉండి రాజ్యాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఫేవరబుల్గా ఉండే ఇండికేషన్స్ కనబడుతున్నాయి. అయితే దీనికి ఎంత లేదన్నా కూడా కొంత సమయం మీరు తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అదేంటంటే ఎంత లేదన్నా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి దాటిన తర్వాత ఫేవరబుల్గా మంచి జాబ్లోకి వెళ్తాడు. పడే రత్నం ఏంటని కూడా మీరు అడగడం జరిగింది. పడే రత్నం ఏంటంటే అతనికి ముత్యం మాత్రం పెట్టుకోవద్దండి. అలాగే దీంతో కనకపుష్యరాగం, కెంపు కలిపి పెట్టుకుని సోమవారం దేవాలయ సందర్శన చేసినట్లయితే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా వాయువ్య దోషం లేకుండా చూసుకోండి. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వారిగా అండి, హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి అండి, మా బాబు కోసం. ఓకే, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 8వ తారీఖు అండి, 1992వ సంవత్సరం. ఆగస్టు 3 అండి? 5వ తారీఖు అండి. ఆగస్టు 5, 1992 అండి? అవునండి. 1992 ఆగస్టు 5. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 4 గంటల 30 నిమిషాలు. ఉదయం 4 గంటల 30 నిమిషాలకి. అవునండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? మచిలీపట్నం అండి, కృష్ణా జిల్లా. ఓకే, సమస్య చెప్పండి. చిన్న జాబ్ చేస్తున్నాడు, ఉద్యోగంలో ఎప్పుడు పైకి వస్తుంది, ఫ్యూచర్ చదువు ఆపేశాడు. చదువు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది? ఓకే, ఎలా ఉంది? జాబ్ లో ఇంకా ప్రమోషన్ గురించి అలాగే ఫ్యూచర్ గురించి, చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చండి. పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. చదువు ఆగిపోయింది. చదువు ఆగిపోయిందా? ఓకే ఓకే. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మరి? ఏమండి? ఏ నక్షత్రం చూసుకుంటున్నారు?
తులారాశి అండి, స్వాతి నక్షత్రం 3వ పాదం. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. ఇప్పుడు ఆమె చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే విద్య ఆగిపోయింది. ఆగిపోయింది, ఇక ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడగడం జరిగింది. అయితే స్వాతి నక్షత్రం, దాంతోపాటు ఏలినాటి శని ప్రభావం, దాంతోపాటు ప్రస్తుతం గురుబలం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం అనేది దీంట్లో ఇండికేషన్స్ గోచార రీత్యా కనబడుతున్నా కూడా, ఇక రెండో విషయం వచ్చేటప్పటికి నడుస్తున్న ప్రధానమైన దశలు ఏంటన్నది కూడా మనం గమనించుకోవాలి. గురుమహాదశలో సూర్యుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ గురుడు ఈ జాతకానికి బాధకుడు అవ్వడము, ప్లస్ అయినప్పటికీ కూడా ఉన్న స్థానాన్ని పరిగణలో తీసుకుంటే అది కొంచెం బాగానే ఉంది. అంటే తృతీయంలో ఉండడం అనేది, శుక్రుడితో కలిసి ఉండడం అనేది, అంటే ఈ జాతకానికి యోగకారకుడైన శుక్రుడితో కలిసి బాధకుడు కలిసి ఉన్నప్పటికీ కూడా నడిచే దశల యొక్క సపోర్ట్ అనేది కొంతవరకు గ్రహచార రీత్యా గోచార రీత్యా రెండిటి కాంబినేషన్లో తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంత అస్తవ్యస్తంగా వెళుతున్న దిక్కులో లేనిపోని అడ్డంకులు రావడం అనేది, ఏది కూడా మనం ఏం చేయాలో తెలియక అగమ్య గోచకంగా ఉండే సమయంగా కనబడుతున్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు పాటించి దాన్ని ఓవర్కమ్ మనం చేయొచ్చు. అందులో అతి ప్రధానంగా మొట్టమొదట ఏంటంటే, మీరు ఉండే ఇంటికి ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, ఈశాన్యం ప్రధానంగా పెట్టుకొని చాలామంది ఇల్లు కట్టుకోవడము, ఈశాన్యం గుమ్మంలోనే ఉండడం అనేది తన జాతకానికి ఇబ్బంది కాబట్టి, వీలైనంత వరకు సొంత ఇంటిని మనం మార్చలేం కాబట్టి కనీసం తనకి సంబంధించిన కార్యక్రమాలైనా అట్లీస్ట్ తను దాన్ని తూర్పు వైపు తిరిగి చేసుకుంటే, చదువుకోవడం అయినా ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా బాగుంటుంది. మొదటి అంశం అది. చేతికి ఏదైనా గోమేధికం లాంటిది కానీ లేకపోతే పుష్యరాగం లాంటిది కానీ ఉంటే చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఇలాంటి వాటిని అవాయిడ్ చేసి డైమండ్ పెట్టుకోగలిగితే 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడము, గురువారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, అలాగే దాంతోపాటుగా దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడము, ఇవన్నీ చేసిన మీదట ఏలినాటి శనిలో శనికి ఎవ్రీ ఇయర్ కూడా శనికి సంబంధించిన జపాలు లాంటివి దానాలు లాంటివి చేయడం బట్టి కూడా చాలా రకాలైన ఇబ్బందుల్ని అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. అవన్నీ చేసిన మీదట అతనికి తప్పనిసరిగా మీకు ఈ గురుమహాదశ దాదాపుగా 2018 దాకా ఉంది. దాదాపు అదే సమయం దాకా మీకు ఎప్పుడైతే ఈ ఏలినాటి శని కూడా ఉంటుందో, ఇప్పుడు చిన్నగా ఏదైనా ఈ ప్రయత్నాల మీద ఏదన్నా చిన్నది ఏర్పడ్డా కూడా 2018 తర్వాత అన్ని విధాలుగా కూడా తనకి మంచి బెటర్మెంట్ టైం అనేది స్టార్ట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు? మా అమ్మాయి పేరండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, అలాగే టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్లో మాట్లాడండి. చెప్పండి. మా అమ్మాయి పేరు సుల్తానా బేగం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 సెప్టెంబర్ 1982. అమ్మాయికి సంబంధ ప్రపోజల్స్ ఏమన్నా ఓకే, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి వినండి. 16/9/1982 అండి. ఓకే, పుట్టిన సమయం తెలుసా అండి? ఉదయం 5 అండి. పుట్టిన సమయం తెలుసా? 5 o'clock అండి. ఉదయమా సాయంత్రమా అండి? ఉదయమా సాయంత్రమా? మార్నింగ్ అండి. ఉదయం 5 గంటలకి. ఏ ఊర్లో పుట్టారు? గుంటకల్. ఉదయం ఓకే, ఉదయం 5 గంటలకి గుంతకల్లో. ఓకే, సమస్య చెప్పండి ఇప్పుడు. మ్యారేజ్ ప్రపోజల్స్ అని వస్తున్నాయి కానీ సెట్ కావడం లేదండి. మరొకసారి చెప్పండి. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయండి మా అమ్మాయికి కానీ సెట్ కావడం లేదు. ఓకే ఓకే, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ ఏవి సెట్ కావట్లేదు. అంటే మీకే నచ్చినవి రావటం లేదా, సరైనవి రావటం లేదా? ఏమని తెలియాలి ఇంటికి. సరే, ఓకే, నక్షత్రం తెలుసా మీకు? ఇంటికి నక్షత్రం తెలుసా అండి? ముస్లిమ్స్ కదా అవన్నీ తెలియదు. ఓకే ఓకే, అవేం తెలియదు. ఓకే, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. వివాహానికి సంబంధించి చాలా వరకు వస్తున్నాయి, అవి అంతగా ఆశించినట్టుగా సెటిల్మెంట్ అవ్వట్లేదని చెప్పారు. యాక్చువల్ దాని రీజన్ కూడా ఉంది. ఇప్పటిదాకా నడిచిన సమయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే శని ప్రభావం వల్ల గత 7.5 yearsగా కూడా ఏది ఆశించినంత గ్రోత్ అనేది అన్ని విషయాల్లో కూడా తనకి లేదు. కానీ ఇప్పుడైతే ఆల్రెడీ మీకు ఎప్పుడైతే శని మహాదశ లేదు, ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గిపోయిందో, రెండో దాంతోపాటుగా నడుస్తున్న దశల ప్రభావం కూడా కావాలి. నడుస్తున్న దశ తీసుకున్నా కూడా చంద్ర మహాదశ నడుస్తుంది. ఆ చంద్రుడిలో కూడా రాహు యొక్క అంతర్దశ, రాహు ఉన్న స్థానాన్ని లాభంలో ఉంది, చంద్రుడు వచ్చేసి లగ్నంలో ఉండడం అనేది జరిగింది. చంద్రాతో తీసుకున్నా లేకపోతే లగ్నాతో తీసుకున్నా రాహు అనేది లాభంలో ఉండడం అనేది ఇండికేషన్స్ రీచ్. ఇప్పుడు కొంత బెటర్మెంట్ టైం అనేది తనకి స్టార్ట్ అవుతుంది. దాదాపు నవంబర్ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా కూడా తనకి బెటర్మెంట్ టైంగా చెప్పొచ్చు. ఈ సమయంలో కొంతవరకు అనుకూలత ఉండే అవకాశాలు కనబడుతున్నప్పటికీ కూడా ఇది జ్యోతిషపరంగానే మాత్రం కాకుండా మనం వాస్తు ప్రకారం కూడా తీసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీరు ఉంటున్న ఇల్లు దక్షిణానికి సంబంధించి ఏదైనా దక్షిణ దిశగా ముఖం ఉండడం కానీ, దక్షిణం పెరగడం కానీ, దక్షిణంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉండడం అంటే వాటర్ ఫ్లో కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా దక్షిణపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాస్తు ప్రకారం తనకి దక్షిణం సరిపోదు కనుక
కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందర అదేదన్నా ఉందేమో చూడండి. ఒకవేళ అలా ఉంటే దానివల్ల మీకు 50% బెనిఫిటే కలుగుతుంది. అంటే జ్యోతిషపరంగా మీరు ఈ రెమెడీస్ పాటిస్తే. రెమెడీ నెంబర్ 1 ఏంటంటే ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన. అది మీకు ఏదైనా పర్వాలేదు, అమ్మవారి దేవాలయమైనా పర్వాలేదు, హనుమంతుడి దేవాలయమైనా పర్వాలేదు. అలాగే చేతికి పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. అవకాశం ఉంటే చేతికి పుష్యరాగాన్ని ధరించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొదటగా అదొకటి చేయండి. అలాగే దేవాలయ సందర్శన, దక్షిణంలో ఇబ్బంది లేకుండా చూసుకోవడం. చేతికి ఆల్రెడీ ఏదన్నా వేరే స్టోన్స్ లాంటివి మీ చేతికి ఉన్నట్లయితే అవి కూడా తీసేస్తే అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే అండి, మరింత మంది కాలర్స్తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఇడ్పుగంటి పద్మజారాణి గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీకు ఉన్నటువంటి ఎటువంటి జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702344003, 7702344005. పద్మజారాణి గారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సూర్యనాగం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీ పేరు మరొకసారి స్పష్టంగా చెప్తారా? నా పేరు సూర్యనాగం అండి. మా అమ్మాయి కోసం మాట్లాడుతున్నాను. ఓకే, మీ అమ్మాయి పేరు, సో డేట్ ఆఫ్ బర్త్? 4/10/87 అండి. 4/10/1987. అవునండి. రాత్రి 1:45 అండి. తెల్లవారు సోమవారం వస్తుందండి. ఓకే, రాత్రి 1:45 అంటే తెల్లవారితే 5వ తేదీ వస్తుందండి? 4వ తేదీ? 5వ తేదీ వస్తుందండి. తెల్లవారితే 5వ తేదీ వస్తుంది. ఏ ఊర్లో పుట్టారు? ఇది ఎల్లంపల్లి అండి, ఆదిలాబాద్ జిల్లా. 4:10 టైం. ఓకే, ఒకసారి చెప్తున్నాను వినండి. డేట్ ఆఫ్ బర్త్ 4/10/1997, రాత్రి 1:47 అండి. 87 రాత్రి 1:45, తెల్లవారితే 5వ తేదీ. అవునండి. శతభిషం వస్తుందండి. 3వ పాదం అండి. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? కుంభరాశి, శతభిషం నక్షత్రం అండి. శతభిష నక్షత్రం చూసుకుంటున్నారా? సమస్య చెప్పండి. సమస్య చెప్పండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుందండి. ఎప్పుడు వస్తుందని ఒకటి, వివాహం ఎప్పుడు అవుతుంది, ఎలా ఉంటుందని. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, అలాగే వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారు చెప్తారు, వినండి. అయితే ఏంటంటే ఇప్పటిదాకా నడిచిన గ్రహస్థితి బట్టి గత 2.5 సంవత్సరాలుగా పెద్ద చెప్పుకోదగినంత ఫేవరబుల్ సమయం అయితే నడవలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చింది మంచి టైమే వచ్చింది. వచ్చినా కూడా దాదాపు 2013 మే దాటిన దగ్గర నుంచి ఇంకా బెటర్గా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఒకటి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూడా శని మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఇది దాదాపు 2011 నుంచి 14 దాకా ఉంటుంది. ఈ శనిలో బుధుడి యొక్క అంతర్దశ అనేది ఉంటుంది. ఈ శని ఈ జాతకానికి వివాహ కారకుడే కాబట్టి వివాహం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడి యొక్క అంశాన్ని కూడా తీసుకున్నట్లయితే 2014 దాకా ప్రస్తుతం సమయం 11-14 మధ్య అతనికి బ్రేక్ టైమ్గా కనబడుతుంది. కాబట్టి ఎలా చూసినా 13 మే దాటిన దగ్గర నుంచి 14 లోపల చక్కటి టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడుతుంది అన్ని విషయాలకి సంబంధించి. ఒకటి. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మణికంఠ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మణికంఠ గారు? ఉయ్యూరు నుంచి మేడం. ఉయ్యూరు విజయవాడ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 1984 జనవరి 4 మేడం. 1984 జనవరి 4 మేడం. జనవరి 4. ఓకే, పుట్టిన సమయం ఎర్లీ చెప్పండి. మార్నింగ్ 4:30. ఒకటి 5 అంటే తెల్లవారితే 5వ తేదీ అండి, 4వ తేదీనా? 4 అంటే 4 మేడం. అంటే 3 4 4 వస్తుంది. 4. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఇది తోటలవల్లూరు మేడం. ఇక్కడ ఉయ్యూరు పక్కన తోటలవల్లూరు అంటే విజయవాడ దగ్గర. సమస్య చెప్పండి. మేడం సమస్య ఏంటండి? సమస్య అంటే ఏం లేదు మేడం. చిన్న ఇబ్బందులు ఎన్ని ఉండి చెప్తారు ఏంటనేది. స్పష్టంగా మరొకసారి చెప్పండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ విషయం అంటే అంటే మేడం ఇది కొంచెం ఏదన్నా సమస్య ఏంటనేది అసలు ఏం చెప్తారని చెప్పి ఇంత మట్టికి ఎక్కడ చూపిలేదు. ఏమాత్రం అర్థం కావట్లేదు మీ సమస్య. స్పష్టంగా మరొకసారి చెప్పండి. ఓకే, లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో, ఓకే అండి, మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంది పద్మజారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఓకే, భవిష్యత్తు గురించి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనకి బాగానే ఉంది. రాగల 2 సంవత్సరాల పాటు అంటే దాదాపు 2013 దాకా నడుస్తున్న దశలు తీసుకున్నట్లయితే రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. కానీ ఆ రెండు ఒకదానికొకటి షష్టాష్టకాల్లో ఉండడం అనేది ఇక్కడ గ్రహచార రీత్యా కొంత ఇబ్బందికరంగానే చెప్పాలి. ఇక రెండోది వచ్చేటప్పటికి మామూలుగా తీసుకుంటే నక్షత్ర రీత్యా గోచారంలో మళ్ళీ మనం తీసుకుంటే
అక్కడ మనకి శని ఉన్న స్థానం లాభంలో అది బాగానే ఉంది. అది బాగానే ఉంటున్నా ఇది ఎప్పుడైతే కొంత ఇబ్బందికరంగా ఉందో రెండు కలిపి న్యూట్రలైజ్ అయ్యే టైం అయితే ప్రస్తుతం నడుస్తుంది. 2013 దాటిన దగ్గర నుంచి ఏలినాటి శని ప్రభావం అనేది ఎంటర్ అవుతుంది 7.5 సంవత్సరాల పాటు. అదే సమయంలో రాహువు కూడా మనకి సైమల్టేనియస్గా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండడం, జాయింట్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం, ఇతరులను నమ్మి షూరిటీలు ఇవ్వడం, ఇతరులకి సంబంధించి ఏదైనా షూరిటీతో పాటుగా మధ్యవర్తిత్వాలు నడపడం, వీటన్నిటి వల్ల కూడా తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడబోతాయి. కాబట్టి అలాంటి వాటిల్లో ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని ఆచితూచి అడుగేయండి. ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి, ఎవరితోనూ కూడా షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండడం, ఇవన్నీ చేయండి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఓకే, ఒక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ప్రసాదరావు గారు రాస్తున్నారు. వారి అమ్మాయి గురించి తెలుసుకోవడానికి. డేట్ ఆఫ్ బర్త్ 1989 సెప్టెంబర్ 20వ తేదీ అండి. 1989 సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12:35 పుట్టిన సమయం. ధవళేశ్వరం నుంచి ప్రసాదరావు వ్రాయనది. మా అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రాస్తున్నాను. మా అమ్మాయి భవిష్యత్తు చెప్పండి. ఉద్యోగం, వివాహం గురించి చెప్తారా? గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఒక క్యారెట్ కెంపు వెండితో చేసినది ధరిస్తున్నది. ఉపయోగించవచ్చా లేదా చెప్పండి అంటూ రాస్తున్నారండి. మొదటి అంశం ఏంటంటే తనకి సంబంధించి ఇప్పుడు నడుస్తున్న దశల్లో సపోర్ట్ అనేది చాలా కావాలి. రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. అయితే ఈ రాహువు శని రెండిటి యొక్క ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే శని యొక్క రెండు కూడా మంచి స్థానాల్లోనే ఉండడం అనేది ఒకటి ప్రధానం. ఇక రెండోది తనకి సంబంధించి వెండిలో ఆల్రెడీ పెట్టుకుంటున్నాను ఉంగరం కెంపు అని చెప్పడం జరిగింది. కెంపు పెట్టుకోవడం తనకు అవసరం. కెంపుతో పాటు పుష్యరాగం కూడా పెట్టుకోవాలండి తప్పనిసరిగా. ప్రొఫెషనల్గా ఫ్యామిలీ లైఫ్ రెండిటికంటే కుటుంబానికి సంబంధించి వృత్తిపరంగా అభివృద్ధికి రెండిటికి కూడా కెంపు, పుష్యరాగం రెండు కూడా కావాలి. ఈ రెండు కూడా పెట్టండి తనకి. కుడి చేతి చూపుడు వేలికి పుష్యరాగం పెట్టుకుంటే సరిపోతుంది. మీకు మంచి బ్రేక్ అనేది అమ్మాయికి ఏర్పడడానికి 2014 నుంచి మంచి టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. కానీ 14-16 మధ్య కొంచెం కాషస్గా ఉండవలసిన సమయము, అంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో బుధుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం కూడా కావాలి. కాబట్టి అవన్నీ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఉత్తరం కానీ ఈశాన్యం కానీ అంత మంచి ఇండికేషన్స్ కాదు, వాటిని అవాయిడ్ చేయండి. ఆ అమ్మాయి ఏది చేసినా చాలా ముందు చూపుతో చాలా ఆలోచించేస్తుంది కాబట్టి తన ఆలోచనకి మీరు విలువ ఇచ్చి తన పరంగా కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. మీ పేరు? స్వామి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సిర్పూర్, కాగజ్నగర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/7/86. 16/7/1986 అండి? అవును మేడం, 15/7/86. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. మంగళవారం నైట్ ఎన్నిటికి అమ్మా? నేను ఎన్నిటికి పుట్టినా? నైట్ 11కి. రాత్రి 11 గంటలకి. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? ఒక్క నిమిషం మేడం. నైట్ 9కా? నైట్ 9కి మేడం. ఓకే, రాత్రి 9 గంటలకి. ఏ ఊర్లో పుట్టారు? నైట్ సిర్పూర్, కాగజ్నగర్. ఓకే, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, సమస్య చెప్పండి. మేడం మేము ఒక అమ్మాయిని ఇష్టపడ్డాం మేడం. నేను ఓకే, హలో చెప్పండి చెప్పండి. చెప్పండి. ఓకే అండి. పద్మజారాయణ గారి వివరాలు చెప్తారు, వినండి. ఒక అమ్మాయిని ఇష్టపడ్డారట, మరి అది జరుగుతుందా లేదా, వివాహం అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మీకు నడుస్తున్నది ఏలినాటి శని అండి. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. తర్వాత నడుస్తున్న గ్రహస్థితిలో కూడా శనిలో రాహు అనేది నడుస్తుంది. శని రాహులు ఒకదానికోటి షష్టాష్టకాల్లో ఉండడం జరిగింది. అలాగే ఏలినాటి శని ప్రభావం. వీటి వల్ల ఎలా ఉంటుందంటే ఏ పని చేస్తున్నా కూడా కొంత బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంగా ఇది చెప్పాలి. అంటే కొన్ని సందర్భాల్లో మీరు యొక్క స్వయంకృతాలు కూడా ఇందులో చాలా అధికంగా ఉంటాయి. తీసుకుంటున్న నిర్ణయాలు 1-10 సార్లు కావలసిన వాళ్ళని, సొంత వాళ్ళని సంప్రదించి అడుగు ముందుకు వేయడం చాలా అవసరము. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందంటే 2009 నుంచి దాదాపు 7.5 సంవత్సరాల పాటు మీకు ఉన్నప్పుడు మీరు ఆశించిన విషయాల్లో అనుకోని తారుమారులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే కూడా ఎప్పుడు కూడా జాతకరీత్యా కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన అంశం అయినప్పుడు ఇద్దరు వ్యక్తులది కూడా తీసుకుని మన కన్క్లూజన్కి రావాల్సిన అవసరం ఉంది. మీ దాంట్లో తీసుకున్నట్లయితే దాదాపు అది 30-40% వరకు కనబడుతుంది. ఇంకా అది పెరగడానికి మీరు భగవంతుడి యొక్క సహాయం కూడా కావాలి. మన సంకల్పం మాత్రమే సరిపోదు. ఏలినాటి శనిలో మనం ఎదురు దెబ్బలు తినకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తే మొదట బాగుంటుంది. పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని అప్పుడు అవతల వాళ్ళతో మనం ప్రొసీడ్ అయితే తప్పులేదు. అయితే దీన్ని చేయవలసింది మొట్టమొదటిది ఏంటంటే ఆగ్నేయ దోషం అనేది మీ ఇంటికి లేకుండా చూసుకోండి. అలాగే దాంతోపాటుగా చేతికి అవకాశం ఉన్నట్లయితే పచ్చ నీలం పెట్టుకోండి. శుక్రవారం దేవాలయ సందర్శన చేయండి. ఓకే అండి, పద్మచారాయణ గారు, మరి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు మీరు అమ్మవారికి సంబంధించిన విషయాలు చెప్తూ వస్తున్నారు కదా, మరి ఈ రోజు మరి ఏ అలంకారం అలాగే విశిష్టత చెప్తారా? తప్పనిసరిగా
ఇవాళ అమ్మవారి అలంకరణ తీసుకున్నట్లయితే ఇవాళ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని మనం చూడడం జరుగుతుంది. అమ్మవారిని మహాలక్ష్మిగా మనం పూజించడం అంటే, లక్ష్మీదేవి అంటే మనందరికీ సాధారణంగా ధన కనక వస్తు వాహనాలు అందించే అమ్మవారిగా మనం చెప్పుకుంటాము. అమ్మవారికి తెల్లని పూలు అంటే చాలా ప్రీతిపాత్రం కాబట్టి చక్కగా తెల్లని పూలతో పూజ చేయడం అనేది, అలాగే స్త్రీలందరూ కూడా చాలా చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు పఠించడము, అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకి సందర్శించడం అనేది, అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఏదైనా తీపి పొంగలి లాంటిది చాలా చక్కగా ఇవాళ నైవేద్యం పెడితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. చక్కటి ఆకుపచ్చటి వస్త్రాల్లో లేకపోతే ఆకుపచ్చటి చీరకి ఎరుపు రంగు అంచుతో అమ్మవారిని అలంకరించడము, తర్వాత ఇంట్లో కూడా చాలా చక్కగా శుచి శుభ్రత, ఎందుకంటే మహాలక్ష్మికి ఎప్పుడూ కూడా శుభ్రత ఉన్న చోట, ఎప్పుడూ పసుపు కుంకుమలు, తర్వాత ధనధాన్యాలు కలకల్లాడుతున్న చోట, తర్వాత మంచిగా నీరు సమృద్ధిగా ఉన్న చోట, వెండి ఉన్న చోట, ముత్యాలు ఉన్న చోట, బంగారం ఉన్న చోట, తోరణాలు కట్టిన చోట, బంధుమిత్రుల మధ్య అనురాగం సంబంధ బాంధవ్యాలు ఉన్న చోట, అమ్మ అక్క నాన్న బాబాయ్ అని ప్రేమగా పలకరించుకునే చోట అమ్మవారి యొక్క నివాసం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ తప్పనిసరిగా అమ్మవారికి పూజించడము, అమ్మవారికి చక్కటి నైవేద్యం పెట్టడము, చాలా చక్కటి స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని పూజిస్తే అన్ని విధాలుగా కూడా అష్టైశ్వర్యాలతో పాటు స్త్రీలందరికీ ఐదోతనం ఉండడము, నిండుగా ఉండడం అనేది కూడా మనం ఇవాళ చూడొచ్చు. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు అమ్మవారికి సంబంధించిన ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకి పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి. పద్మజారాణి గారు శాస్త్రీయంగా, సవివరంగా పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.